ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు. డీడీఓల కోసం కొత్త బిల్లులు సమర్పణ క్యాలెండర్. పారదర్శకత వేగం వైపు ఒక పెద్ద అడుగు. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలి ఆర్థిక నిర్వహణను పూర్తిగా డిసిప్లినడ్ పారదర్శకంగా మార్చేలా ప్రతి బిల్లు ఏ తేదీలో సమర్పించాలి అన్నదానికి ఖచ్చితమైన క్యాలెండర్ రూపొందించింది. ఈ కొత్త పాలసీ వల్ల బిల్లులు సమయానికి ప్రాసెస్ అవుతాయి, ట్రెజరీలో జాప్యం తగ్గుతుంది, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది, ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లింపులు వేగంగా అందుతాయి. ఇది నిజంగా ఫైనాన్షియల్ రిసార్ట్స్లో మైలురాయి అని చెప్పాలి. అలాగే బిల్లుల సమర్పణకు క్యాలెండర్. మొదటి ప్రాధాన్యత బిల్లులు. ఇవి ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థల చెల్లింపులు, కోర్టు ఆదేశాల చెల్లింపులు, అత్యవసర పరిస్థితులు, విపత్తు సహాయం బిల్లులు అనమాట. కొద్దిగా రిటైర్డ్ అయిన పెన్షనర్ల బిల్లులు కూడా ఉంటాయి. ఇక ఇవి ఎప్పుడు సమర్పించాలంటే నెలలో ఎప్పుడైనా సమర్పించవచ్చు, ఎందుకంటే ఇవి అత్యంత ప్రాధాన్యతమైనవి. అలాగే మరొకటి వచ్చేసి బకాయిలు సప్లిమెంటరీ బిల్లులు. ఇవి 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు సమర్పించాలి. ఇవి ముఖ్యంగా ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాలు, బకాయి డిఏడిఆర్ బిల్లులు, గౌరవ వేతనాలు, సంక్షేమ పథకాల బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించింది. ఇవి నెలలో 6వ తేదీ నుండి 10వ తేదీ మధ్య ట్రెజరీకి పంపాలి. అలాగే వ్యక్తిగత క్లెయిమ్లు. ఇవి ఏంటంటే ఉద్యోగుల వ్యక్తిగత బిల్లులు, బడ్జెట్ సంబంధిత బిల్లులు, జీపీఎఫ్, పిఎల్ఐ వంటి పొదుపు రుణాలు, పీడీ అకౌంట్ చెల్లింపులు. వీటి సమర్పణ ప్రతి నెల 11వ తేదీ నుండి 15వ తేదీ మధ్య మాత్రమే ఉంటుంది. అలాగే జీతాలు, పెన్షన్లు. ఇది ఏపీ ప్రభుత్వంలోనే అతిపెద్ద కీలక విభాగం. ఇవి ఏంటంటే రెగ్యులర్ జీతాలు, పెన్షన్లు, జిఐఎస్, ఎఫ్బిఎఫ్ పథకాలు, వర్క్ చార్టెడ్ ఉద్యోగులు వేతనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంగన్వాడీలు, హోంగార్డులు, పిఆర్ఓలు, సామాజిక భద్రత పెన్షన్లు, సబ్సిడీలు. ఇవి ఎప్పుడు సమర్పించాలంటే నెలలో 16వ తేదీ నుండి 25వ తేదీ మధ్య మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన కీలక సూచనల ప్రకారం ఈ కొత్త క్యాలెండర్ను సిటిజన్ చార్టర్లో కూడా చేరుస్తారు. పౌరులకు క్లియర్గా అవగాహన ఉంటుంది. అలాగే సెలవు దినం వస్తే చివరి తేదీ సెలవు అయితే తదుపరి పని దినం బిల్లులు సమర్పించవచ్చు. ఇక డీడీఓలు ఈ తేదీలను ఖచ్చితంగా పాటించాలి. బిల్లు లేట్ అయిందంటే చెల్లింపులు కూడా ఆటోమేటిక్గా లేట్ అవుతాయి. అలాగే డిటిఏ, పిఏఓ తమ సిబ్బందికి కఠిన మార్గదర్శకాలు జారీ చేస్తారు. అలాగే కలెక్టరేట్, మండల కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు అందరి నోటీసు బోర్డులపై ఈ క్యాలెండర్ ప్రదర్శించాలి. ఇక ఏపీసీఎఫ్ఎస్ఎస్ సిస్టంలో ఫోల్డర్లు పెట్టి తప్పు తేదీల్లో సమర్పించిన బిల్లులు ఆటోమేటిక్గా తిరస్కరించబడతాయి. ఈ క్యాలెండర్ అమలు ప్రభుత్వ నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఖజానాలో డబ్బు ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి. అలాగే నవంబర్ 2025 జీతాలు, పెన్షన్లకి సంబంధించి రెగ్యులర్ ఫెరోల్ ఎనబుల్ అయింది. నవంబర్ 16వ తేదీ నుంచి రెగ్యులర్ జీతాలు, పెన్షన్ బిల్లులు సమర్పణ ప్రారంభమైంది. డీడీఓలు బిల్లులు సమర్పించే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇక ఈ బిల్లులు సమర్పించే తేదీలు వచ్చేసి నవంబర్ 16 నుండి నవంబర్ 27వ తేదీ వరకు. ఈ మధ్యలో ఎవరి బిల్లు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. అలాగే డీడీఓలకు ముఖ్య విజ్ఞప్తి అండి, దయచేసి తేదీలను పాటించి ఆలస్యం చేయకండి. ఉద్యోగులు, పెన్షనర్లు సమయానికి డబ్బు పొందేలా చూడండి. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ సజావుగా నడవడానికి ఇది అత్యంత అవసరం.